హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ చారు పెట్టాను. చారు చాలా మందికి ఇష్టం. చారు వేడి వేడి అన్నంలో చారు వేసుకుని తింటే చాలా మంచిది. డైజెషన్కి మంచిది, గట్ హెల్త్కి మంచిది, అన్ని రకాలుగాను మంచిది. వెయిట్ లాస్ అవ్వాలన్నా మంచిది. సో మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కూడా మనం చారన్నమే తింటాం. ఆ చారన్నం తినగానే మనకి నీరసం తగ్గిపోతుంది, తొందరగా రికవర్ కూడా అయిపోతాం. అవునా కాదా? సో తప్పకుండా మీరు చారు పెట్టుకోండి. నేను దీని రెసిపీ షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను. చాలా షార్ట్ వీడియోలో పంపిస్తున్నాను. బికాస్ చాలాసార్లు చేశాను కాబట్టి సో మెయిన్ పాయింట్స్ మీకు చూపించేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. యాస్టీస్గా వేసుకున్నాను. చింతపండు, బెల్లం వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను. అన్ని ఏం పౌడర్స్ వేసుకున్నానో మాత్రం ఆ షార్ట్ వీడియో ఒకటి చూసి చేసేసుకోండి. చారు మాత్రం ఒక రేంజ్లో ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా చిప్స్ నంచుకుని నెయ్యి వేసుకుని పిల్లలకి పెట్టారనుకోండి, పిల్లలకి వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసి చంటి పిల్లలకి పెట్టారనుకోండి, అసలు వద్దనుకుండా తినేస్తారు. ఆవురు నేను రెండోసారి కూడా ఇదే పెట్టేస్తారు. చిన్న పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకైనా ఇదే పెట్టండి. అలాగే పెద్దవాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మ, నాన్న అందరికీ కూడా ఇదే పెట్టండి. పిల్లలకు కూడా, కాలేజ్ పిల్లలకు కూడా ఇదే పెట్టండి. అలవాటు చేయండి. చాలా మంచిది. డైజెషన్కి మంచిది. ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ అలాంటిదే. వెల్లుల్లిపాయ పోపు పెట్టుకున్నాను. చితగొట్టి వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇంగు పోపు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంగు పోపు లేనిదే అసలు చారు కూడా స్టార్ట్ చేయొద్దు. అలాగే ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు వేయింది కూడా అసలు చారు బాగోదు. సో లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర, కరివేపాకు వేసేసి చక్కగా మరగనివ్వండి. చారు ఎంత మరిగితే అంత టేస్ట్. ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. చాలా బాగుంటుంది చారు అనేది. ఒక రకమైన సూప్ అండి. చాలా డైజెషన్కి మంచిదైన సూప్. మన పూర్వీకులందరూ ఇలా చారు రూపంలో వదిలేసి వెళ్ళిపోయారు. సో తప్పకుండా మనం రోజు చేసుకోలేకపోయినా రోజు విడిచి రోజైనా తప్పకుండా చేసుకోండి, తినండి. నేను ఇది చాలా ఈజీగా చూపించేశాను. సో తప్పకుండా చేసుకోండి. హ్యాపీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసిన చారండి. చాలా బాగుంటుంది. రసం మాత్రం శ్రీదేవికి, మన సినిమా యాక్టర్ శ్రీదేవికి పాపం ఆవిడ పోయారు కదా, ఆవిడకి చాలా ఇష్టం. అలాగే దీపికా పడుకోనికి ఇష్టం. చాలా మంది యాక్టర్స్కి రసం అంటే చాలా ఇష్టం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా హెల్దీ అయినా చారు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూడండి ఎలా మరిగిపోతుందో. సూపర్ టేస్టీ అండి రసం మాత్రం. బాయ్ అండి.